Hi guys and good evening. This is మనం కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి మనం తెలుసుకుందాం అని చెప్పాను కదా, దానికి సంబంధించింది ఇక్కడ చూస్తున్నారు. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ పీడిఎఫ్ని అవైలబుల్గా ఉంచారు. మీరు ఇంటర్నెట్లో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అని కొడితే ఈ పీడిఎఫ్ మీకు కూడా దొరుకుతుంది. సో దీని గురించి చూద్దామండి. ఇది ఎన్ని పేజీలు ఉందో మనకు 54 పేజీలు ఉంది. సో అన్ని పేజీలు మనం ఇప్పుడు చెప్తామో లేదో తెలియదు. లెట్ us see. As you are aware, the COVID-19 pandemic has led to unprecedented and unanticipated challenges requiring collective action and support from all. While all the necessary measures to fight the spread of novel coronavirus COVID-19 and being effectively led by the central government and state governments, there is a need to reinforce the importance of preventive measures and practices in a sustained manner to deal with the disease over the long run. This guidebook outlines a comprehensive list of 15 preventive behavioral practices which are critical to winning this fight against the deadly virus. This fight can be won only when everyone knows their goal, everyone knows their role. ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మనకి ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అనేది అవసరం. సో దీనికి సంబంధించి ఒక 15 రకాల బిహేవియరల్ ప్రాక్టీసెస్ని మనకి ఉన్నాయి. వాటిని కనుక మనం ఫాలో అయితే కోవిడ్ మనకు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. సో మనం ఈ 15 రకాల ప్రామిసెస్ ఏంటన్నది మనం క్లుప్తంగా బహుశా నెక్స్ట్ పేజ్లో చెప్తారనుకుంటా, చూద్దాం. A set of 15 promises we need to follow as a part of COVID appropriate behavior. ఓకేనండి, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్లో ఫస్ట్ది గ్రీట్ వితౌట్ ఫిజికల్ కాంటాక్ట్. మీరు ఎవరినైనా వచ్చినప్పుడు ఫిజికల్ కాంటాక్ట్ కాకుండా దూరం నుంచే పలకరించడం నేర్చుకోండి. మెయింటైన్ ఫిజికల్ డిస్టెన్స్. ఆరు అడుగుల దూరం కనీసం మెయింటైన్ చేయాలి. ఓకేనండి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. 3. వేర్ రీయూజబుల్ హ్యాండ్మేడ్ ఫేస్ కవర్ ఆర్ మాస్క్ ఎట్ ఆల్ టైమ్స్. మీరు అన్ని వేళలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేస్ మాస్క్ వాడండి. మీరు ఇంట్లో ఉంటే నాకు తెలిసి అవసరం ఉండదు, కానీ బయటికి వస్తున్నారంటే మాత్రం కంపల్సరీగా మీరు ఫేస్ మాస్క్ని వాడాలి. అవాయిడ్ టచింగ్ ఐస్, నోస్ అండ్ మౌత్. మీరు కళ్ళని, ముక్కుని, అట్లాగే నోటిని ఎక్కువగా ముట్టుకోవడానికి ప్రయత్నించకండి. ఓకేనండి. మెయింటైన్ రెస్పిరేటరీ హైజీన్. ఇది రెస్పిరేటరీ హైజీన్ అంటే మరి ఇది ఏంటంటే మనకి బహుశా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాష్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ అండ్ థరోలీ. చేతులు శుభ్రంగా కడుక్కోండి. రెగ్యులర్లీ క్లీన్ అండ్ డిస్ఇన్ఫెక్ట్ ఫ్రీక్వెంట్లీ టచ్ సర్ఫేసెస్. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. తర్వాత ఎక్కువగా మనం ఏ సర్ఫేసెస్ని అయితే టచ్ చేస్తామో వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. డో నాట్ స్పిట్ ఇన్ ద ఓపెన్. వేయకూడదండి. బయట ఎక్కడ వేయకుండా ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేశంలో కొంతమంది దరిద్రులకు ఉన్న అత్యంత చండాలమైన అలవాటు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడమే. సో అటువంటి దరిద్రమైన అలవాటుని ఇక నుంచి మానుకోండి. అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్. సో అనవసరంగా బయటకు వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఏదన్నా ముఖ్యమైన పని ఉంటేనే వెళ్ళి ప్రయత్నం చేయండి. డో నాట్ డిస్క్రిమినేట్ అగెన్స్ట్ ఎనీవన్. ఎవరిని వివక్షతతో చూడకండి. ఎందుకంటే మా వాళ్ళు కొంతమంది ఉన్నారు దరిద్రులు, వాళ్ళకి ప్రతి విషయంలో మతం ఒక కారణం కనబడుతుంది, లేకపోతే కులం ఒక కారణం కనబడుతుంది. ఉన్నారు కొంతమంది దరిద్రులు. డిస్కరేజ్ క్రౌడ్, ఎంకరేజ్ సేఫ్టీ. సో డిస్కరేజ్ క్రౌడ్ అంటే ఒకవేళ కనుక ఎక్కువ మంది గుమిగూడి అవకాశం ఉందంటే అటువంటి ప్రయత్నాన్ని మానుకోండి. అలా ఎవరన్నా చేస్తే వారికి కూడా చెప్పండి అటువంటి ప్రయత్నం చేయకూడదని. సేఫ్టీని ఎంకరేజ్ చేయండి. అంటే మనం సేఫ్గా ఉండాలంటే దూరం పాటించాలి. ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటే దాన్ని తగ్గించుకునే ప్రయత్నించాలి. అలా చేయకుండా చూసుకోవాలి. డో నాట్ సర్క్యులేట్ సోషల్ మీడియా పోస్ట్ విచ్ క్యారీ అన్వెరిఫైడ్ ఆర్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్. ఇది ఒకటి ఉంది. సోషల్ మీడియాలో అనవసరంగా అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ కానీ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ పోస్ట్ చేయొద్దు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వెరిఫైడ్ అయిన ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయండి. సీక్ ఇన్ఫర్మేషన్ ఆన్ COVID-19 ఫ్రమ్ క్రెడిబుల్ సోర్సెస్. COVID-19 సంబంధించి క్రెడిబుల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కాల్ నేషనల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1075 ఆర్ స్టేట్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఫర్ ఎనీ క్వరీస్. ఏదన్నా సందేహాలు ఉంటే
1075 నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా స్టేట్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, వాటికి కాల్ చేయొచ్చు. సీక్ సైకలాజికల్ సపోర్ట్ ఫర్ ఎనీ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ. ఒకవేళ కనుక భయంకరమైన ఒత్తిడి కానీ, తర్వాత ఆవేదన కానీ, లేకపోతే భయం కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు సైకలాజికల్ సపోర్ట్ తీసుకోండి అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఏంటంటే గ్రీట్ వితౌట్ ఫిజికల్ కాంటాక్ట్ అని. సో అదేంటో చూద్దామండి. అవాయిడింగ్ ఫిజికల్ కాంటాక్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ యాజ్ ఇట్ ప్రివెంట్స్ ద స్ప్రెడ్ ఆఫ్ COVID-19 డిసీజ్ అండ్ అదర్ వైరసెస్. సో బి రెస్పాన్సిబుల్ ప్రమోట్ గ్రీటింగ్ వితౌట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్. ఇక నుంచి మనం ఏంటంటే కోవిడ్ అనేది బహుశా పర్మనెంట్గా ఉండొచ్చు. సో కాబట్టి మనం ఇక్కడ నుంచి ఏంటంటే షేక్ హ్యాండ్లు ఇవ్వడం తగ్గించుకోవాలి, అది హగ్గింగ్ కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ఫార్మ్ ఆఫ్ గ్రీటింగ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. లైక్ నమస్కారం పెట్టడం అదొకటి, లేదంటే జపనీస్ స్టైల్ ఆఫ్ నమస్కారం. వాళ్ళు ఏంటంటే కొంచెం వంగి తల ఉంచి నమస్కారం ఒక రకంగా హంబుల్గా గ్రీట్ చేస్తారు. అటువంటిది అలాంటి కొన్ని ఉన్నాయి వరల్డ్ వైడ్గా, వాటిని పాటించాం. మెయింటైన్ ఫిజికల్ డిస్టెన్స్. సో 2 గజ్కి దూరి అన్నారు హిందీలో, దాన్ని 6 feet మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఫాలో డిస్టెన్సింగ్ నార్మ్స్ ఇన్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్. కీప్ మినిమం డిస్టెన్స్ ఆఫ్ 2 గజ్ 6 feet. పబ్లిక్ ప్లేసెస్లోకి ఎక్కడికి వెళ్ళినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 6 అడుగుల దూరం మినిమం పాటించాలి. ఒకరు పాటించినా పాటించకపోయినా మీరు పాటించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కనుక క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళారంటే పొరపాటున ఎవరికో ఒకరికి కోవిడ్ వచ్చినా మొత్తం అందరికీ స్ప్రెడ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ. ఎస్పెషల్లీ వెన్ యూ గో అవుట్ టు ద షాప్ ఫర్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్, టు ద వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ మార్కెట్, డైరీ స్టోర్, ఫార్మసీ, హాస్పిటల్ ఎక్సెట్రా. సో మనకి ఎంత లాక్డౌన్ పెట్టినా మనకి ఇంపార్టెంట్ అని ఏంటంటే మనం వెజిటబుల్స్ కొనడానికి వెళ్ళాలి, పళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళాలి, డైరీ స్టోర్ కంటే వెళ్ళాలి, పాలు కొనుక్కోవడానికి, మందులు కొనుక్కోవడానికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ఇలా అన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా డిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆల్సో ఫాలో డిస్టెన్సింగ్ నార్మ్స్ వెన్ ఇన్ ఎ రూమ్, ఆఫీస్ విత్ అదర్ పీపుల్. ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు కూడా పాటించాలి. ఇఫ్ అదర్ పర్సన్ ఈజ్ ఇన్ఫెక్టెడ్, దేర్ ఫిజికల్ కాంటాక్ట్ మే ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఎవరన్నా కనుక మనకి ఈ కోవిడ్ వల్ల బారిన పడితే ఖచ్చితంగా ట్రాన్స్మిషన్కి కోవిడ్ మనకు వచ్చే అవకాశం ఉంది. వేర్ రీయూజబుల్ హ్యాండ్మేడ్ ఫేస్ కవర్ ఆర్ మాస్క్ అట్ ఆల్ టైమ్స్. రీయూజబుల్ హ్యాండ్మేడ్ ఫేస్ కవర్స్ కానీ మాస్క్ కానీ అన్నిసార్లు వాడండి. వై ఇస్ ఇట్ నెసరీ టు వేర్ హ్యాండ్ మాస్క్ ఆర్ ఫేస్ కవర్? హ్యాండ్మేడ్ ఫేస్ కవర్ ఆర్ మాస్క్ ఎందుకు కావాలి? హ్యాండ్మేడ్ ఫేస్ కవర్ ఆర్ మాస్క్ లిమిట్స్ ద స్ప్రెడ్ ఆఫ్ యాంటీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అండ్ ప్రొటెక్ట్స్ ద కమ్యూనిటీ ఎట్ లార్జ్. మాస్క్ వేసుకోవడం వల్ల మనల్ని ఎక్కువగా కాపాడుకునే అవకాశం ఉంది. హౌ టు వేర్ అ మాస్క్. చూడండి మాస్క్ ఎలా వేసుకోవాలని ఇస్తున్నారు. వేర్ మాస్క్ సో నేజల్ క్లిప్ ఓవర్ ద టాప్, ఓవర్ ద నోస్, ఎక్స్టర్నల్ ప్లేట్ షుడ్ ఫేస్ డౌన్వర్డ్స్. ఓకేనండి. మాస్క్ ఎలా వేసుకోవాలంటే ముక్కు పై భాగానికి ఉండాలి మాస్క్. 2 ఓపెన్ మాస్క్ ప్లీట్స్ సో ఇట్ కవర్స్ మౌత్ అండ్ నోస్. సో మాస్క్ అనేది నోరుని కవర్ చేయాలి, ముక్కుని కూడా కవర్ చేయాలి, ముక్కు పై వరకు కవర్ చేసుకోవాలి. టై అప్పర్ స్ట్రింగ్స్ ఫస్ట్ అండ్ దెన్ లోవర్ స్ట్రింగ్స్. దెన్ దేర్ షుడ్ బీ నో గ్యాప్ బిట్వీన్ ద ఫేస్ అండ్ మాస్క్. సో ఫేస్ మాస్క్ వేసుకునేటప్పుడు ఫస్ట్ పైన తర్వాత కింద ఉన్నాయి, ఈ 2 ఉంటాయి కదా, టై చేసుకోవాలి. ఒకవేళ టై చేసుకునేవి అయితే అసలు గ్యాప్ అనేది ఉండకూడదు, అలా చేసుకోవాలి. డో నాట్ టచ్ ఫ్రంట్ ఆఫ్ ద మాస్క్. మీరు మాస్క్ వేసుకున్న తర్వాత మాస్క్ పై భాగాన్ని అంటే ముందర భాగాన్ని ఎట్టి పరిస్థితులను ముట్టుకోకూడదు. రిమూవ్ బై ఫస్ట్ అన్టైయింగ్ లోవర్ స్ట్రింగ్ అండ్ దెన్ అప్పర్ స్ట్రింగ్. ఓకేనండి. రిప్లేస్ మాస్క్ ఆఫ్టర్ 8 hours వెన్ డ్యాంప్ ఆర్ హ్యూమిడ్. ఒకవేళ కనుక మనం రీయూజబుల్ మాస్క్ కానీ వేసుకుంటే వాటిని ఇప్పటికప్పుడు డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి. అలా కాదు టెంపరీ మాస్క్ అయితే 8 గంటల మించి వేసుకోకండి. డిస్పోజ్ ద మాస్క్ ఇన్ ద రికమెండెడ్ మేనర్. మాస్క్ ఎలా అయితే డిస్పోజ్ చేయాలో అలాగే డిస్పోజ్ చేయండి. క్లీన్ హ్యాండ్స్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ద మాస్క్. మాస్క్ని ఒకవేళ కనుక మీరు రీయూజబుల్ కాకుండా టెంపరీగా వాడినట్లయితే ఆ మాస్క్ చేయగానే మీరు చేతులు కడుక్కోవాలి. డో నాట్ రీయూజ్ సింగిల్ యూస్ మాస్క్. ఓకే. ఇప్పుడు సింగిల్ యూస్ కోసం వాడే మాస్కుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి వాడకండి. డూ ఐ నీడ్ టు వేర్ మాస్క్ ఆల్ ద టైమ్స్? రిమెంబర్ 3 key occasions one must definitely wear a face cover mask. When you undertake an essential travel or go to a public place, when you are in a room with other people, when you have any signs of cough, cold or flu. సో మాస్క్లు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి? మీరు పబ్లిక్ ప్లేస్లో కానీ ఎక్కడికైనా బయటకు ప్రయాణం అవుతున్నప్పుడు, లేదా ఒక రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు,
లేదా మీకు దగ్గు కానీ జలుబు కానీ ఫ్లూ జ్వరం కానీ ఉంటాయి. ఈ సమయాల్లో మాత్రం కంపల్సరీగా మాస్క్ వేసుకోవాల్సిందే. యూ కెన్ ఈజీలీ మేక్ అ ఫేస్ కవర్ ఎట్ అవర్ హోమ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీ ఫేస్ కవర్ మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. రియలీ నిజమేనా? యూ జస్ట్ లాగ్ ఆన్ టు www.mohfw.gov.in and read the manual on how to make a face cover. మీకు ఫేస్ కవర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే www.mohfw.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఫేస్ కవర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తారు. ఆల్వేస్ రిమెంబర్, వాష్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ వాటర్ ఆర్ యూజ్ అన్ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ బిఫోర్ వేరింగ్ అ మాస్క్. మీరు మాస్క్ వేసుకునే ప్రతిసారి శానిటైజర్తో ఒకసారి కడుక్కోవాలి మీ చేతుల్ని, లేదా సోప్ వాటర్తో కడుక్కున్నా పర్వాలా. అవాయిడ్ టచింగ్ యువర్ ఐస్, నోస్ అండ్ మౌత్. ఫోర్త్ రూల్ ఏంటంటే మీ ఏమంటున్నారు కళ్ళని కానీ తర్వాత ముక్కుని కానీ నోరుని కానీ టచ్ చేయకూడదు. వీ టెన్ టు టచ్ అవర్ ఫేస్ ఏమంటున్నారు inadvertently. లెట్స్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్. ఎందుకంటే మనకు తెలియకుండానే మన ముఖంలో కళ్ళు, ముక్కు, నోరుని టచ్ చేస్తూ ఉంటాం. ఎందుకని? బట్ వై? ఎందుకు? హ్యాండ్స్ టచ్ మెనీ సర్ఫేసెస్ అండ్ కెన్ ఈజీలీ పికప్ జెర్మ్స్ అండ్ వైరసెస్. మన చేతులు అనేక ప్లేసెస్ని టచ్ చేస్తాయి. సో ఈజీగా క్రిముల్ని మన చేతికి అంటుకునేలా చేస్తాయి. Once contaminated, hands can transfer the virus to your eyes, nose and mouth. సో ఒకసారి కనుక కోవిడ్ వైరస్ మన చేతుల్లోకి వచ్చినట్లయితే కంపల్సరీగా అది మీ ముక్కుల ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానీ, నోటి ద్వారా కానీ చేరే ప్రమాదం ఉంది. ఫ్రమ్ దేర్ ద వైరస్ కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ బాడీ అండ్ కెన్ మేక్ యూ సిక్. ఓకేనండి, వైరస్ దాని ద్వారా లోపలికి వెళ్ళి మనల్ని జ్వరానికి కోవిడ్ గురి చేసే అవకాశం ఉంది. యువర్ సేఫ్టీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ క్వైట్ లిటరల్లీ. మీ సేఫ్టీ అనేది మన సేఫ్టీ మన చేతుల్లో, మన యొక్క ఆరోగ్యం అనేది నిజంగానే మన చేతుల్లోనే ఉంది. అదే ఇక్కడ చెప్తున్నారు. మెయింటైన్ రెస్పిరేటరీ హైజీన్. కవర్ యువర్ నోస్ అండ్ మౌత్ when you cough or sneeze with tissue or handkerchief. సో రెస్పిరేటరీ హైజీన్ అంటే ఏం లేదండి, ఒకవేళ కనుక మీకు తుమ్ములు వస్తున్నా లేదా దగ్గు వస్తున్నా ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక టిష్యూని కానీ లేదా హ్యాండ్ కర్చీఫ్ని కానీ వాడాలి. ఒకవేళ కనుక మీరు నాట్ క్యారింగ్ అ టిష్యూ ఆర్ హ్యాండ్ కర్చీఫ్, కఫ్ ఆర్ స్నీజ్ ఇన్ టు యువర్ బెంట్ ఎల్బో. సో ఒకవేళ కనుక మీరు హ్యాండ్ కర్చీఫ్ వాడతలేదు, టిష్యూ పేపర్ వాడతలేదు అనుకున్నాం, అప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే మీ ఎల్బో అంటే మీకు మోచేయి ఉంటుంది కదా, ఈ మోచేయిని అడ్డు పెట్టుకుని మీరు ఏం చేయాలంటే మీ చేతులకు తాలకుండా మోచేయిని అడ్డు పెట్టుకుని మీరు ఏం చేయాలి, తోమడం అనేది చేయాలి. ఇది అలవాటు చేసుకోవాలి. డోంట్ ఫర్గెట్ వాష్ హ్యాండ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ కఫ్ ఆర్ స్నీజ్. నెక్స్ట్ ఏం చేయాలి, మీరేం చేయాలంటే మీకు అవకాశం దొరికినప్పుడల్లా మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కునే ప్రయత్నం చేయాలి. వాష్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ అండ్ థరోలీ. 6 ఏంటంటే వాష్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ అండ్ థరోలీ. యువర్ సేఫ్టీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ లిటరల్లీ. ఇందా చెప్పినట్టు నిజంగానే సేఫ్టీ మన చేతుల్లోనే ఉంది. వాష్ యువర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ అండ్ థరోలీ విత్ సోప్ అండ్ వాటర్. సోప్ అంటే మీ ఇంట్లో ఉన్న సబ్బుని నీళ్ళను ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోండి. మీట్ అవర్ హ్యాండ్ హైజీన్ సూపర్ హీరోస్. ఫ్రీక్వెంట్లీ హ్యాండ్ వాష్ విత్ మీ యూజింగ్ వాటర్. ఐ యామ్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎనీ వైరస్ ఇంక్లూడింగ్ కోవిడ్-19. సో ఏంటంటున్నారు సూపర్ హీరోస్ ఎవరంటే సోపు, వాటర్. ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్ యూ కెన్ యూజ్ మీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సోప్ అండ్ వాటర్ ఫెసిలిటీ. ఒకవేళ మీకు ఇది లేకపోయినట్లయితే హ్యాండ్ శానిటైజర్ కూడా మార్కెట్లో ఉన్నాయి, అవి కూడా మన దగ్గర ఒకటి పెట్టుకోండి. ఒకవేళ అవి లేనట్లయితే మీరు అది వాడండి. రెగ్యులర్లీ క్లీన్ అండ్ డిసన్ఫెక్ట్ ఫ్రీక్వెంట్లీ టచ్ సర్ఫేసెస్. మీరు ఎక్కువగా సర్ఫేసెస్ అంటే ఎక్కువ సార్లు ఏదన్నా వస్తువులు ముట్టుకోవడం కానీ, ఏదైనా తలాలు ముట్టుకోవడం, గోడలు ముట్టుకోవడం కానీ అవసరమైనప్పుడు వాటిని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి, డిసన్ఫెక్ట్ చేసుకోవాలి. ప్రాక్టీసింగ్ గుడ్ ఎన్వైర్మెంటల్ హైజీన్ మేక్స్ యువర్ సరౌండింగ్ సేఫర్. సో మనం ఏం చేయాలంటే మన చుట్టుపక్కల పరిసరాలని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అది మనల్ని అంతా సేఫ్గా ఉంచుతుంది. అది ఎలా జరుగుతుందంటే బికాస్ ద ఇన్ఫెక్టెడ్ డ్రాప్లెట్స్ ఆర్ లైక్లీ టు సెటిల్ ఆన్ సరౌండింగ్ సర్ఫేసెస్. సో సాధారణంగా కోవిడ్ వచ్చిన వాళ్ళు తుమ్మడం ద్వారానో దగ్గడం ద్వారానో వాళ్ళు గాలి వదిలేటప్పుడు ఈ వైరస్ని మన బయటకు వదులుతారు. ఈ వైరస్ ఏంటంటే మ్యాక్సిమం ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న తలాల మీద, వస్తువుల మీద పడుతుంది. సో అవి అక్కడ చాలాసేపు ఉంటాయి కూడా.
యు మే యూస్ కెమికల్ డిస్ఇన్ఫెక్టెంట్స్ టు క్లీన్ ద సర్ఫేసెస్. కొన్ని కెమికల్స్ ఉన్నాయి, ఆ కెమికల్ డిస్ఇన్ఫెక్టెంట్స్ యూస్ చేసి మనం సర్ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చు. బట్ వెయిట్, డోంట్ ఫర్గెట్ టు వేర్ గ్లవ్స్ డ్యూరింగ్ డిస్ఇన్ఫెక్షన్. సో మీరు డిస్ఇన్ఫెక్షన్ చేసేటప్పుడు అంటే వాటిని క్లీన్ చేస్తున్నప్పుడు ఈ కెమికల్స్ వాడుతున్నప్పుడు కంపల్సరీగా గ్లోవ్స్ వేసుకోవాలి. డో నాట్ స్పిట్ ఇన్ ద ఓపెన్. బయట ఎక్కడ మీరు ఉమ్మి వేయకూడదు. ఈవెన్ టైమ్ యూ స్పిట్ ఇన్ అ పబ్లిక్ ప్లేస్ యూ పుట్ యువర్ అండ్ ఎవ్రీవన్స్ ఎల్స్ లైఫ్ ఎట్ రిస్క్. మన దేశంలోని అత్యంత చెత్త అలవాట్లో ఒకటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారండి. సో ఆ ఉమ్మేయడం అనేది ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఎందుకంటే అలా ఉమ్మేసినట్లయితే కనుక అందులోంచి వైరస్ అనేది ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. సరేనండి, మీ ఇంట్లో ఉన్నోళ్ళే కాదు బయట ఉన్నోళ్ళకి కూడా ప్రమాదమే అది కనుకుంటే. స్పిట్టింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ COVID-19 స్ప్రెడ్. పబ్లిక్ ప్లేసెస్లో కనుక ఉమ్మేస్తే అది ఇంకా ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉంటుంది. దిస్ ఆల్సో ఇంక్లూడ్ స్పిట్టింగ్ ఆఫ్టర్ కన్సూమింగ్ స్మోక్లెస్ టొబాకో ప్రొడక్ట్స్. ఓకేనండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే మరి ఇది అన్నిటిలోకి వర్తిస్తుందంటే అవును. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సిగరెట్లు కాల్చడానికి పొగ వస్తుందని చెప్పి ఇప్పుడు స్మోక్లెస్ అంటే పొగరాని సిగరెట్లు తాగుతున్నారు. తాగిన తర్వాత కూడా కొంతమంది ఏంటంటే ఉమ్మేస్తూ ఉంటారు. అది కూడా చేయకూడదు. రిమెంబర్, స్పిట్టింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఇస్ ఆల్సో పనిషబుల్ బై లా. ఉమ్మేయడం అనేది కూడా చట్టరీత్యా నేరం అండి. మీరు బయట అక్కడ ఉమ్మేయకూడదు. అవాయిడ్ అన్నెసెసరీ ట్రావెల్. అనవసరంగా బయటకు వెళ్ళకూడదు, ప్రయాణాలు చేయకూడదు. ట్రావెల్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. మీరు ఎటుకైనా ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు అంటే దాని అర్థం కంపల్సరీగా అది చాలా అత్యవసరం అయితేనే, చాలా అత్యవసరం. అండ్ ఇఫ్ యూ డోంట్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ అండ్ ఇఫ్ యూ డూ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ వేర్ యువర్ ఫేస్ కవర్ అండ్ ఫాలో డిస్టెన్సింగ్ నార్మ్స్. చాలామందికి ఎంత కాదనుకున్నా ఉద్యోగం కంపల్సరీ, అట్లాగే ఇప్పుడు మన అయిన వాళ్ళ కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం కాబట్టి ఇవన్నీ ఉంటాయి కనుక ఎసెన్షియల్ సర్వీసెస్, ఎసెన్షియల్ గూడ్స్ మనం కొనుక్కోవాలి కాబట్టి ఇంట్లో వీటి కోసం కంపల్సరీగా మనం బయటకు వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాస్క్ వేసుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ నామ్ పాటించండి. డో నాట్ డిస్క్రిమినేట్ అగెన్స్ట్ ఎనీవన్. సో ఎవరి పట్ల వివక్షత చూపకూడదు. షో కంపాషన్ అండ్ సపోర్ట్ టు పర్సన్స్ అఫెక్టెడ్ విత్ COVID-19 అండ్ దేర్ ఫ్యామిలీస్. ఒకవేళ ఎవరికన్నా కోవిడ్ వచ్చిందంటే వాళ్ళ విషయంలో కాస్త కంపాషన్ అంటే జాలి, దయాకరుణ లాంటివి ఉంటాయి కదా, కాస్త అలాంటివి చూపించాలి. అంతేగాని వివక్షత చూపించకండి. రిమెంబర్, యాజ్ పీపుల్ కీప్ అ చెక్ ఆన్ ఎనీ సిమ్టమ్స్ అసోసియేటెడ్ విత్ COVID-19 అండ్ ఆర్ విల్లింగ్ టు అండర్గో టెస్టింగ్, దే ఆల్సో ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు బీట్ ద డిసీజ్. ఎవరికైతే డిసీజ్ వచ్చిందో ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగితేనే ఈ కోవిడ్ అనేది ఆ ప్రాబ్లం నుంచి రికవర్ అవుతాం. ఒకవేళ వాళ్ళు ఇలాగ వివక్షత గురవుతున్నారన్న బాధ కనుక వస్తే వాళ్ళు ఆ ట్రీట్మెంట్కి రావడంగా భయపడతారు, అది ఇంకా పెద్దదవుతుంది. ఓకేనండి, డౌన్లోడ్ ది ఆరోగ్య సేతు యాప్ టు మానిటర్ యువర్ హెల్త్. సో ఆరోగ్య సేతు అనే యాప్ ఉంటుంది, ఖచ్చితంగా ఇంట్లో ఒకరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. బూస్ట్ ద మొరాల్ ఆఫ్ డాక్టర్స్, నర్సెస్, పోలీస్, శానిటైజేషన్ వర్కర్స్ హూ ఆర్ ఆన్ గాడ్ ఫర్ 24/7 టు ప్రొటెక్ట్ అస్. సో మనకి దాదాపుగా మన డాక్టర్లు, మన నర్సులు, మన పోలీసులు, శానిటేషన్ వర్కర్లు వీళ్ళందరూ 24/7 మన కోసం పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ మనం వాళ్ళు కుంగిపోకుండా మనం వాళ్ళని గౌరవించే విధంగా, వాళ్ళని అభినందించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఇట్ ఈస్ టైమ్ టు షో కేర్, కంపాషన్, అష్యూరెన్స్, రెస్పెక్ట్, ఎంకరేజ్మెంట్. కంపాషన్ అంటే మనకి రకం చెప్పాలంటే సహానుభూతి టైపు. తర్వాత అష్యూరెన్స్, ధైర్యం చెప్పడం, రెస్పెక్ట్, గౌరవించడం, ఎంకరేజ్మెంట్, అభినందించడం, ఇలాగా వీటిని చేయాలి. డిస్కరేజ్ క్రౌడ్, ఎంకరేజ్ సేఫ్టీ. క్రౌడ్ని డిస్కరేజ్ చేయండి, సేఫ్టీని ఎంకరేజ్ చేయండి. లిమిట్ గోయింగ్ టు సోషల్ గ్యాదరింగ్స్ అండ్ సే నో టు క్రౌడ్ ప్లేసెస్. సో సోషల్ గ్యాదరింగ్స్ అంటే మనకి పెళ్ళి వస్తుందనో, లేకపోతే పిల్లోడు పుట్టాడనో, లేకపోతే ఇలాగ రకరకాల విషయాల్లో మనం వెళ్తాం కదా రిలేటివ్స్ దగ్గరికి. వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీ కుటుంబం నుంచి లిమిట్ చేసుకోండి, ఎక్కువ మంది వెళ్లకుండా. సో ఇంకా తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళే ప్రయత్నం చేయకండి. అన్నెసరీ ట్రావెల్ టు క్రౌడెడ్ ప్లేసెస్ ఆర్ లార్జ్ గ్యాదరింగ్స్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ COVID-19 ట్రాన్స్మిషన్. అనవసరంగా ఎక్కువ మంది గ్యాదర్ అవడం వల్ల ఆ ట్రాన్స్మిషన్ పెరిగే అవకాశం ఉంది. కేవలం 10 మంది ఒక చోట కూడినా అందులో పొరపాటున ఎవరికైనా వైరస్ వచ్చిందంటే కనీసం వారం రోజుల తర్వాత కానీ ఆ వైరస్ వచ్చిందన్న విషయం అర్థం కాదు.
ఈ లోపల ఆ వైరస్ దాదాపుగా 10 మందికి ట్రాన్స్మిట్ అయిపోతుంది. అది సంగతి. కీప్ ద రీజనబుల్ డిస్టెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 6 feet ఫ్రమ్ అదర్స్. కనీసం 6 అడుగుల దూరం పాటించండి. ఫర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ విచ్ కెనాట్ బీ పోస్ట్పోన్ కీప్ ద నెంబర్ ఆఫ్ ద గెస్ట్ మినిమల్. సో కంపల్సరీగా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి మన లైఫ్లో, వాటిని ఇంకా పోస్ట్ పోన్ చేయలేనప్పుడు ఆ విషయంలో మాత్రం వీళ్ళని తక్కువ మందిని తీసుకొని కార్యక్రమం కానిచ్చేయండి, తప్పదు. సో హ్యావ్ యూ ట్రైడ్ కనెక్టింగ్ విత్ యువర్ లవ్డ్ వన్స్ కొలీగ్స్ వర్చువల్లీ? ట్రైట్, ఇట్ ఈస్ మచ్ సేఫర్. వర్చువల్గా అందరితోనూ మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకు సోషల్ మీడియా ఉంది, వాటిని ఉపయోగించండి. ఈ సమయంలో మీరు అందరితోనూ కనెక్ట్ అయ్యే విధంగా చూసుకోండి, అందరితోనూ మాట్లాడండి. Do not circulate social media posts which carry unverified or negative information. సోషల్ మీడియాలో అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ని పోస్ట్ చేయొద్దు. చెప్పాను, సీక్ ఇన్ఫర్మేషన్ ఆన్ కోవిడ్ ఫ్రమ్ క్రెడిబుల్ సోర్సెస్. సో క్రెడిబుల్ సోర్సెస్ ఏముంటాయి? మన గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది, WHO వెబ్సైట్ ఉంటుంది, న్యూస్ సర్క్యులేషన్స్ అవుతాయి, రెనౌండ్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అవి కూడా అవుతాయి. దర్ ఈస్ COVID-19 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కమింగ్ ఇన్ ఫ్రమ్ మెనీ సోర్సెస్, విచ్ వన్ షుడ్ ఐ రిలై ఆన్? అనేక విషయాల నుంచి మనకు COVID-19 ఇన్ఫర్మేషన్ వస్తుంది. ద మోస్ట్ క్రెడిబుల్ సోర్స్ ఫ్రమ్ COVID-19 ఇన్ఫర్మేషన్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్సైట్ అండ్ యూ రిసీవ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ COVID-19 హియర్. మన గవర్నమెంట్కి సంబంధించి వెబ్సైట్ ఉంది, www.mohfw.com. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకు అన్ని వివరాలు తెలుస్తాయి. కాల్ నేషనల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1075, స్టేట్ హెల్ప్ లైన్ నంబర్స్ ఫర్ ఎనీ COVID-19 రిలేటెడ్ క్వరీస్. సో మీకు ఏదైనా సందేహాలు కనుకుంటే కంట్రీ వైడ్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1075. అది కాకుండా స్టేట్ వైడ్గా కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ COVID-19 రిలేటెడ్ క్వరీస్ ఆర్ అబ్జర్వ్ ఎనీ COVID-19 రిలేటెడ్ సిమ్టమ్స్ లైక్ ఫీవర్, కఫ్ ఆర్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, కాల్ ద నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 1075. Do not hesitate to disclose your symptoms. The earlier you seek help, the faster you will beat the disease. ఒకవేళ కనుక మీకు అనుమానంగా కానీ లక్షణాలు వస్తున్నాయి అనిపిస్తే డాక్టర్కి చెప్పడానికి ఇబ్బంది పడకండి. ఎందుకంటే మీరు ఎంత త్వరగా ఈ లక్షణాలను గుర్తించి దాన్ని చెప్పగలిగితే అంత త్వరగా ట్రీట్మెంట్ పూర్తి చేయగలిగే అవకాశం ఉంటుంది. సీక్ సైకలాజికల్ సపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ. సైకలాజికల్ స్ట్రెస్ ఏదైనా ఉంటే అది చూసుకోండి. కోపింగ్ అప్ విత్ మెనీ పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ అవుట్ బ్రేక్ కెన్ బి అ టెస్టింగ్ టైమ్ ఫర్ పీపుల్ అండ్ దేర్ ఫ్యామిలీస్, బోత్ అఫెక్టెడ్ అండ్ అన్ఎఫెక్టెడ్. ఇక్కడికి ఏం చెప్తున్నారంటే, ఎవరికైతే ఈ కోవిడ్ వచ్చిందో వాళ్ళ ఫ్యామిలీస్లో చాలా స్ట్రెస్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఉన్నట్టుగా మాట్లాడుకోవడానికి ఉండదు, చాలా దూరంగా ఉండి మాట్లాడుకోవాలి, వాళ్ళకంటూ సెపరేట్ రూమ్ ఇవ్వాలి, చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు చాలా స్ట్రెస్కి గురవుతారు, ఒత్తిడికి గురవుతారు, యాంగ్జైటీ అంటే చాలా ఉద్వేగానికి గురవుతారు, ఆవేదనకు గురవుతారు. సో ఇలాంటివి ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే పరిధికి మించి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అప్పుడు కొంచెం సైకలాజికల్ స్ట్రెస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సైకాలజిస్ట్ని కూడా సంప్రదించే ప్రయత్నం చేయండి. సో డు నాట్ ఇగ్నోర్ ఆర్ సప్రెస్ ఎనీ ఫీలింగ్స్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ డిస్ట్రెస్. ఒకవేళ మీకు ఆవేదన కానీ ఉద్వేగం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకండి, చాలా ప్రమాదం కూడా. సైకలాజికల్ సపోర్ట్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ అట్ ఆల్ టైమ్స్ టు యూ టు అడ్రస్ ఎనీ stress or distress related queries and concerns. Call the National Psychological Toll-Free number 08046110007. మనకు నేషనల్ సైకలాజికల్కి సంబంధించి సైకలాజికల్ అంటున్నాము స్ట్రెస్, ఈ నేషనల్ సైకలాజికల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఉంది, అదేంటంటే 08046110007. ఈ నెంబర్కి కాల్ చేసి ఒకవేళ కనుక మీకు సైకలాజికల్ సపోర్ట్ కావాలి అంటే మానసికంగా మీరు కుంగిన ఆవేదనలో ఉన్న COVID-19 విషయంలో వీళ్ళకి ఒకసారి కాల్ చేయండి. ఓకేనండి. టుగెదర్ వి విల్ ఫైట్ COVID-19. ఇది టోటల్గా PDF అండి. ఒకవేళ ఈ PDF మీరు చదువుకోవాలి అనుకుంటే నేను ఆ లింక్ కూడా మీకు తర్వాత పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఎవరికైతే ఈ PDF కావాలనుకుంటున్నారో ఆ PDF కనుక నేను వాట్సాప్ లింక్ పెడతాను, ఆ వాట్సాప్లోకి మీరు నాకు మెసేజ్ చేస్తే చాలు, సరేనండి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి వివరాలను మీరు పొందవచ్చు. ఆ లింక్ ఇస్తాను, లింక్లో చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ ఆల్ ఫైట్ అగైన్స్ట్ COVID-19. లెట్స్ ఆల్ హెల్ప్ ఈచ్ అదర్ అవుట్ with giving a proper information regarding the COVID-19 and help everyone as best as we can. Okay, thank you very much and Jai Hind.